నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని అన్నారు మహాకవి. అలాగే నిజంగా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మంచి స్నేహితులు ఉండాలి. నాకు కూడా ఒక మంచి స్నేహితురాలు ఉంది. ఏదైనా తను కష్టంలో ఉంటే నన్ను ఓదార్చేది, నేను కష్టంలో ఉంటే తను ఓదార్చేది, తన కష్టంలో ఉంటే నేను ఓదార్చుకునేవాళ్ళం. అంత మంచి స్నేహం నిజంగా నాకు దొరకటం చాలా అదృష్టం. తను క్రిస్మస్ అంటే చాలా ఇష్టం తనకి. వాళ్ళు క్రిస్టియన్స్. ఆ రోజు చాలా హడావుడిగా, అసలు ఎంతో ఆర్భాటంగా చేసేది. నన్ను పిలుచుకెళ్ళేది, ఇంటికి తీసుకెళ్ళి క్రిస్మస్ అంతా వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. ఆ విధంగా నా పండగలు, నేను హిందువుని, నేను సంక్రాంతి వచ్చిందంటే తనతో తనని తీసుకొచ్చుకునేదాన్ని. అలాగా ఎంతో ఒకళ్ళ మతాన్ని ఒకళ్ళు గౌరవించుకుంటూ నాతో ఎంతో స్నేహంగా ఉండేది నా స్నేహితురాలు. ఈ మధ్య చనిపోయింది. చాలా బాధేస్తుంది. మా స్నేహం పిల్లలకి మంచి రత్నాలు లాంటి పిల్లలు. ఆయన ఆ భర్త నన్ను సొంత చెల్లిలాగా చూసుకునేవాడు. అన్నయ్య అని పిలిచేదాన్ని. నాకు తల్లిదండ్రి లేరు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవ్వరు లేరు. మా అన్నయ్య నా సొంత అన్నయ్య అని నేను భావించుకునేదాన్ని. అలాంటి అన్నయ్య షుగర్ వ్యాధితో చనిపోయినాడు. అయినా సరే నా స్నేహితురాలు ఎంతో ధైర్యంగా ఉండి పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు చేయలా, మంచి చదువులు చదివించుకుంది, ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుకుంది పిల్లల్ని. ఆ విధంగా ఆ పిల్లలు కూడా చాలా చక్కగా బాగా చదువులో మంచి చదువుకొని మంచి జాబులు చేసుకుంటూ ఉన్నారు. కరోనా టైంలో కూడా వాళ్ళ అమ్మకి ఎంతో ధైర్యాన్ని చెప్పుకుంటూ ఆ అమ్మాయి హెల్త్ కూడా పాడైపోయింది. ఆ పిల్లలు ఆ తల్లికి అండగా ఉండేవాళ్ళు. ఆడపిల్లలైనా గర్వించదగ్గ పిల్లలు. ఎప్పుడు నాతో అనేది, నేను పిల్లల పెళ్ళిళ్ళు చేసి నీ దగ్గరికి వస్తాను, నీతోనే ఉంటాను అని చెప్పేది నాతో. సరే అలాగే అని చెప్పేదాన్ని. పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు చేసింది. మంచి భర్తలు దొరికారు. సంతోషంగా ఉండాల్సిన సమయంలో నా స్నేహితురాలకి బాగాలేకుండా వచ్చింది. ఎన్నో కష్టాలు అనుభవించింది. ఎవరు వచ్చినా కూడా లేదు, నేను పెట్టను, లేదు అనే మనస్తత్వమే కాదు అసలు. అలాగా అందరికీ ఆ విధంగా సహాయం చేసి తన ఇల్లు కట్టుకుంది. ఆ ఇల్లు కూడా పోగొట్టుకుంది. ఎందుకంటే ఎవరో కష్టంలో ఉన్నారని చెప్పి అడ్డం ఉండి సంతకం పెట్టింది. అదే అమ్మాయి ఇల్లు కూడా పోయింది. పిల్లలకి ఇల్లు కూడా లేదని నేను చాలా బాధపడేదాన్ని. పోనీలే మనకు సంపాదించుకుంటాము, నా పిల్లలకి దేవుడు ఉన్నాడు, నా యేసయ్య ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అనేది. అంత మంచి స్నేహితురాలు. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా వాళ్ళ నరసరావుపేటకి తన ఇంటికే వెళ్తాను నేను. వెళ్తే ఎంతో బాగా చూసుకునేది. మా అన్నయ్య అయితే నాకు చీర పెట్టందే పంపడు, అంత ఆ విధంగా ఉండేవాడు నాతో. అలాంటి రాత్రి నాకు చాలా బాధేసింది. నా స్నేహితురాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఇంత మంచి స్నేహితురాలు ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. స్నేహంగా ఉంటానే వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. మంచి స్నేహితులు ఉండాలని నేను అనుకుంటున్నా. నా జీవితంలో ఒక మంచి స్నేహితురాలు వచ్చింది. జీవితాంతం మేమిద్దరం హ్యాపీగా ఉండాలనుకున్నా, కానీ నా స్నేహితురాలు మధ్యలోనే చనిపోయింది. చాలా బాధాకరంగా ఉంది. ఆ టైంలోనే నా మరిది కూడా చనిపోయాడు. ఆ నెలలోనే. ఆ బాధలో ఉండిపోయినా, ఎక్కడో పుట్టి వాళ్ళ కూతురు అత్తగారింటికాడ చనిపోయింది, దూరం అయిపోయింది. నేను వెళ్ళేదాకా ఉంచరని చెప్పేసి నేను వెళ్ళలేకపోయినాను. చాలా బాధాకరమైన విషయం.
చాలా బాధేస్తుంది. నా స్నేహితురాలను గుర్తు తెచ్చుకొని నేను ఎంతో బాధపడుతున్నా.